నమశంకరాయ. జనవరి 18 పుష్యమాసము అమావాస్య. ఈ రోజున ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా తమ పూర్వీకుల రుణం, ముఖ్యంగా తల్లిదండ్రులు తాత ముత్తాతల యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశం. మనకు 5,000 నోట్లోకి పోతున్నాయంటే వాళ్ళు చేసిన పుణ్యకర్మల ప్రభావమే. ఇదంతా మనం పొందే భోగభాగ్యాలన్నీ వాళ్ళు పంచిపెట్టిన అదృష్టమని గుర్తుంచుకోవాలి. కాబట్టి విధిగా మహాలయ అమావాస్యకి ఎంత గొప్ప ప్రాధాన్యత ఉంటుందో ఈ పుష్య అమావాస్యకి కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి నదీ తీరంలో కానీ సాగర సంగమ ప్రదేశంలో కానీ ఎవరైతే పెద్దల కోసమే పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు చేసి వస్త్రదానము చేస్తారో ఈ వారి యొక్క పైన 21 తరాలలో పితృదేవతలు అందరూ కూడా ఎవరైనా రౌరవాది నరక కూపంలో పడి బాధపడుతుంటే వాళ్ళందరికీ కూడా స్వర్గాధిపత్యము పొందే పుణ్య ఫలితాన్ని ఈ వారసుడు అందించిన వాళ్ళు అవుతారు. ఇంతటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. జనవరి 18 పుష్యమాసము అమావాస్య రోజున అవకాశం ఉంటే మీరు చేయండి. లేకపోతే మీ తరపున సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో గంగా నదీ తీరంలో బ్రాహ్మణులని కర్తగా పెట్టి మీ తరపున పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే ఈ ఆదివారం అమావాస్య పుష్యమాసము అద్భుతమైన రోజు కాబట్టి సాయంకాలం 7 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, శనీశ్వర, అలాగే కాలభైరవ, మృత్యుంజయ, సుదర్శన, లక్ష్మీ హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు సాయంకాలం 7 గంటల లోపల జనవరి 18 ఈ లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.